ప్రామిసరీ నోట్ అంటారు. సో అసలు దానికి ఎటువంటి వాళ్ళు అది ఉపయోగించాలి అండ్ దాన్ని ఎటువంటి వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నారు? ప్రామిసరీ నోట్ అది కూడా ఇస్ కమ్స్ అండర్ నెగోషియబుల్ అక్కడ సెక్షన్ 4 ప్రకారంగా ఎవరైనా సరే ప్రామిసరీ నోట్ ఇచ్చి కొంతమంది డబ్బులు తీసుకుంటారు. ప్రామిసరీ నోట్ రాయించుకొని తీసుకుంటారు అమౌంట్. ఆ ప్రామిసరీ నోట్ లో కూడా ఎవరికైతే మనం డబ్బులు ఇస్తున్నామో అతని హ్యాండ్ రైటింగ్ తో క్లారిటీగా వివరంగా ఎందుకు తీసుకుంటున్నావు డబ్బు, నీకేం అవసరం వచ్చింది, దేనికి ఖర్చు పెట్టాలని నా దగ్గర అమౌంట్ తీసుకుంటున్నావు అనే వివరంగా పొందుపరుస్తూ ప్రామిసరీ నోట్ లో క్లారిటీగా రాయాలి. ఎవరు రాయాలి? ఇచ్చిన వాడు కాదు, తీసుకున్నవాడు హ్యాండ్ రైటింగ్ తో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే హ్యాండ్ రైటింగ్ తో నేను ఈ అమౌంట్ మా అమ్మాయి వివాహానికి నాకు అర్జెంట్ గా కావాల్సి వచ్చింది, నేను మీకు రీపే చేస్తాను. దీని వ్యాలిడిటీ 3 ఏళ్ళు ప్రామిసరీ నోట్. గబుక్కున ఒక ఏడాది లోపల జనరల్ గా కన్సిడర్ చేస్తారు కొంతమంది 2 ఏళ్ళు. కానీ బాగా తెలిసిన వ్యక్తి అయితే, తెలియని వ్యక్తి అయితే ఎవరికి తెలిసిన వ్యక్తి అయితే 3 ఏళ్ల తర్వాత ప్రామిసరీ నోట్ పనిచేయదు, పోయినట్టే. అందుకనే ఈ ప్రామిసరీ నోట్ లో ఏదైనా సరే 3 ఏళ్ల లోపల అతను ఇచ్చేట్టుగా మీరు ప్రెషర్ పెట్టి నమ్మకం ఉంటేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. దీంట్లో ఏంటంటే 2 సాక్షులు విట్నెస్లు వాళ్ళ సమక్షంలోనే ఒక ప్రామిస్ నోట్ తయారు చేసి అతనికి డబ్బు ఇవ్వాలి. కింద ఒక చిన్న బాక్స్ లా ఉంటది. ఆ బాక్స్ లో ఒక రెవెన్యూ స్టాంప్ ఒకటి అది అఫిక్స్ చేసి దాని మీద క్రాస్ గా ఒక సిగ్నేచర్ పెట్టించుకొని తీసుకోవాలి అతని చేత. ఒకవేళ 3 ఏళ్ల లోపే ఈ మనిషి ఇవ్వడు అన్న నమ్మకం వచ్చింది అనుకో, అంటే నమ్మకం లేదా, కోర్టుకి వెళ్తామే, ఇంకా వెళ్ళిపోతే కోర్టే. ఆ 3 ఏళ్ల తర్వాత కూడా కోర్టులో కేసు నడుస్తుంది అంతే. మరి ప్రామిసరీ నోట్ దాని వ్యాలిడిటీ 3 ఏళ్ళు. నోట్ డాక్యుమెంట్ పెట్టుకొని కోర్టులో కేసు వేసుకోవాలి, శిక్ష పడుతుంది. ఎట్లాగో ప్రూవ్ అయింది అనుకో 3 ఏళ్ళు జైలు గ్యారంటీ. 3 ఏళ్ళు మినిమం 3 ఏళ్ళు శిక్షలు అయితే ఉంటాయి, తప్పించుకోలేరు. అదే చెప్తున్నా, ప్రామిసరీ నోట్ లో నువ్వు ఎప్పుడైతే ఒకసారి కోర్టులో ఆర్డర్ వచ్చే లోపల నువ్వు డబ్బులు సెటిల్మెంట్ చేసుకో. నువ్వు ఆర్డర్ వచ్చిన తర్వాత నువ్వు సెటిల్మెంట్ చేసుకున్నా పనిష్మెంట్ పోదు, పనిష్మెంట్ ఉంటుంది. అలాగే పనిష్మెంట్ అయితే పక్కా ఉంటది. అదే నేను చెప్పేది చాలా మందికి, పనిష్మెంట్ కోర్టులో ఆర్డర్ వచ్చే లోపల మీరు సెటిల్ చేసుకుంటే మీ శిక్ష తప్పు ఏది పడదు. మీరు సెటిల్మెంట్ చేసుకున్న కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు సెటిల్మెంట్ చేసుకుంటారు కొంతమంది తెలియక. కానీ ఒకసారి కోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది, యు ఆర్ నాట్ పెయిడ్ ది అమౌంట్, యు హావ్ ఫెయిల్డ్ టు పే ది అమౌంట్ అని చెప్పి అప్పుడు ఏం చేస్తుంటే యు ఆర్ అండర్ పనిష్మెంట్ సెక్షన్ అని చెప్పేసి 3 years 5 years చేస్తుంది. నువ్వు ఆ తర్వాత నువ్వు డబ్బులు ఇచ్చినా లాభం, జైలుకైతే పోవాలి, తప్పదు. సో ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చూసి చేసుకోవాలి. అది దీన్ని ప్రామిసరీ నోట్. థ్యాంక్ యూ సో మచ్.